పెద్దయ్య గారికి, అమ్మగారికి, వచ్చిన చిన్నయ్య గారికి, దూరంలో ఉన్న చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి, వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. మొదటిగా మాకు ఈ యొక్క గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించిన చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి, మాకు వెనుకుండి నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జయకరంగా జరిగించడానికి కారణమైన మన దైవజనులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. టీచర్స్ కూడా రావాలి ఇక్కడ. ప్రతి విషయంలో కూడా వెనుకుండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారండి మన దైవజనులు. ఈ కార్యక్రమాలన్నీ జయకరంగా, ఘనంగా, దేవునికి మహిమార్థకరంగా, మనకు ఆశీర్వాదకరంగా జరగడానికి కారకులైన దైవజనులకు మా టీచర్స్ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత ప్రత్యక్షంగా మనం ఎదుట లేకపోయినా సరే పరోక్షంగా మన కొరకు మన దైవజనులు పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు మన కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన దీవెనల వల్ల ఇంత జయకరంగా మన సండే స్కూల్ కార్యక్రమం జరిగిందని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి మన పెద్దయ్య గారికి, అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. రెండవదిగా పిల్లలకండి, ముఖ్యంగా పిల్లలు చాలా కష్టపడ్డారు. నాకు ఒక్కొక్కసారి 7:15కి రమ్మంటే 7కి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. పిల్లల్ని లేపి తయారు చేసి పంపాలన్నా లేదా వాళ్ళు లేవాలన్నా చాలా కష్టతరంతో కూడిన పని. అయినప్పటికీ వాళ్ళు దేవుని ప్రేమించి దేవుని పట్ల ఆసక్తి చూపించి ఎంతో పెందల కడ చలైన వర్షమైన వర్షాకాలంలో కూడా ఆగని పిల్లలు ఉన్నారండి. వాళ్ళని చూసి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసి నిజంగా చాలా ఆశ్చర్యం. నేనే లేవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఎలా లేస్తున్నారు, ఎలా వస్తున్నారు అని ఇలా పిల్లలకు నాకు చాలా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను పిల్లలందరికీ. అంతేకాకుండా పేరెంట్స్, వాళ్ళు రావడానికి కారకులైన పేరెంట్స్కి కూడా నా నేను కూడా ఒక తల్లిగా ఆ స్థాయి నుంచి పైకి వచ్చిన దాన్ని, తర్వాత రెండో మెట్టు ఎక్కిన దాన్నే ఆ చిన్ని పిల్లల్ని, ఇంకా పేర్లు చెప్పను కానీ నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, చాలామంది మన సంఘంలో పేరెంట్స్ అందరూ కూడా ఆ పిల్లల్ని లేపి స్నానం చేసి, ఎవరు స్నానం చేయకుండా కూడా కాదు, స్నానం చేసి శీతాకాలమైన, వర్షాకాలమైన, ఎండాకాలమైనా సరే స్నానం చేసి చక్కగా రెడీ అయి పంపించిన తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత టీచర్స్ నేను కేవలం చాలా తక్కువ చదువుకున్నాను, కానీ వీళ్ళందరూ కూడా బీఈడీ టీచర్స్, సాఫ్ట్వేర్స్. అయినప్పటికీ నాకు నా మాటకి విధేయత చూపి ప్రతి కార్యక్రమంలో నాకు వెన్నంటుండి నన్ను నడిపించిన ప్రతి ఒక్క టీచర్స్కి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్న. తబిత ఇక్కడ లేకపోయినా సరే ప్రతి తన ఆలోచన అంతా, తన మనసు అంతా ఇక్కడే ఉండేది. తను దూరంగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలో మాకు సహకరించింది. తబితకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ రమ 5 నెలలు ఇంచుమించుగా టీచర్గా పనిచేసి పాపం వేరే తన ఫ్యామిలీ నిమిత్తము వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. తను కూడా చక్కగా నాకు సహకరించింది. తనకు కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మన మధ్య లేనప్పటికీ కూడా. నెక్స్ట్ జమీమా కూడా ఒక టీచర్. తనకు ఖాళీ ఉండదు. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్స్ రెస్ట్లో ఉండమన్నారు. అయినప్పటికీ కూడా తను ఎంతగానో మనకు సహకరించింది ప్రోగ్రామ్స్ జరగడానికి, జయకరంగా జరగడానికి. ఆమె కూడా తన వంతు, తన యొక్క తన తరపు నుంచి సహాయం ఏ లోపము లేకుండా మనకు అందించింది. జమీమాకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ సూర్యకుమార్ గారు అయితే ఇంకా చాలా చెప్పాలండి. ప్రతి విషయంలో కూడా నాకు వెనకుండి జ్యోతి గారు భయపడొద్దు, ఏ విషయంలో భయపడొద్దు, దేవుడు జయకరంగా జరిగిస్తారని. ఆ కాస్ట్యూమ్స్ మీరు చూసే ఉంటారు, క్రీస్తు పుట్టుక కాస్ట్యూమ్స్. గొర్రెల కాపుల చేతిలో కర్రలంటే పైపులు కొని దానికి పెయింట్ వేసి ఆ కర్రల రూపానికి రూపుదిద్దాలంటే చాలా కష్టం. అవన్నీ పాపం స్వయంగా నవీన్ గారు, సూర్యకుమార్ గారు చేశారు. అందుని బట్టి దంపతులు ఇరువురికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా గడ్డి కావాలంటే గడ్డి తెచ్చారు అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇంకా అలా ఇలా ఎన్నో విధాలుగా సహకరించి కాస్ట్యూమ్స్, శాస్త్రికి ఏ గెటప్ అయితే బాగుంటుంది, జ్ఞానులకి ఏ గెటప్ అయితే బాగుంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసి నాకు చాలా సహకరించిన సూర్యకుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత దేవదూతకు రెక్కల విషయంలో కూడా మరియాతో, ఆమె అసలు మరియా నిద్రనిచ్చేవారు కాదు, మరియా కూడా మాకు సహకరించింది. ఆ విధంగా మరియకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సూర్యకుమార్ గారు నిజంగా ఫోన్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి విషయంలో నాకు ఫోన్ చేసి జ్యోతి గారు ఇలాగైతే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి. సూర్యకుమార్ గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే రాజుగారికి కిరీటాలు, జ్ఞానులకు కిరీటాలు, మంత్రికి కిరీటాలు, భటులకి కిరీటాలు, కవచాలు, ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు
మరీకు సంబంధించిన తాలూకా అవన్నీ కూడా సూర్యకుమార్ గారు స్పాన్సర్ చేశారు. తర్వాత వీటికి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని మా అత్తయ్య కూడా స్పాన్సర్ చేశారండి. ఆమె స్వయంగా క్రాఫ్ట్ వర్క్ చేస్తారు. క్రాఫ్ట్ విత్ సరోజిని అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆమె స్వయంగా కిరీటాలు కవచాలు కూడా తయారు చేశారండి. అందుని బట్టి ఆ విషయంలో మా అక్షయ సహకరించింది. ఆ విషయంలో కూడా వాటిని స్పాన్సర్ చేసిన మా అత్తగారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను అడిగాను, ఇలా అమౌంట్ ఇచ్చేస్తానండి సూర్యకుమార్ గారు అంటే, వద్దండి ఇది మన పిల్లలు మన కార్యం, మీరు నాకెందుకు అమౌంట్ ఇవ్వడం అని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా అత్తయ్య సూర్యకుమార్ గారు కూడా వాటిని మనకి అందించడం జరిగింది. తర్వాత థామస్ గారు చక్కని మన జిన్ని బిన్ని కూడా థామస్ గారిని చాలా మరి అడిగారంటే తెలియదు కానీ మనకు ఒక షీల్డ్ ఖడ్గం కూడా అందమైన షీల్డ్ బటుల చేతిలో మీరు చూసే ఉంటారు. ఆ యొక్క అందమైన షీల్డ్ని మనకు అందించిన థామస్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంత మాత్రమే కాదండి థామస్ గారు చేసింది, కొరియోగ్రఫీస్ ప్రోగ్రామ్కి చక్కని మ్యూజిక్ని సంగీతాన్ని అందించిన థామస్ గారికి మన ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత స్టాన్లీ బాబు గారు కూడా క్రీస్తు పుట్టుక స్కిట్లో నేను సహకరించారని నేను చూశాను. మా ఇంటి దగ్గర క్రీస్తు పుట్టుకలో కూడా సహకరించారు. స్టారు వెళ్ళే విషయంలో కూడా సహకరించారు. తర్వాత ఇక్కడ అవును, థామస్ ఒంటెలను కూడా లాస్ట్ ఇయరే తయారు చేశారండి. వాటిని మేము జాగ్రత్తగా దాచి కాపాడుకుని వచ్చాము. అవి కూడా లాస్ట్ ఇయర్ థామస్ గారే మనకి స్పాన్సర్ చేశారు. అందుని బట్టి థామస్ గారికి వందనాలు. తర్వాత స్టాన్లీ బాబు గారు కూడా క్రీస్తు పుట్టుక స్కిట్లో కూడా మనకు మా ఇంటి దగ్గర కూడా ఇక్కడ కూడా నాకు సహకరించారు. బాబు కూడా మన ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇకపోతే ప్రేమ అది ఇది అని కాదండి, అన్ని విషయాల్లో కూడా తను చాలా సహాయం చేశాడు. ఇంకా పాశ్యామ్ గారు చెప్పారు, ఆ విధంగా ప్రతి విషయంలో కూడా సాంగ్స్ ఇంకా అన్ని విధాల ఒకటని కాదండి, అన్ని విధాలా మాకు సహకరించిన ప్రేమకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభినందనలమ్మ. నెక్స్ట్ సురేష్ స్కిట్ కోసం చెప్పగానే నేను సురేష్కే ఫోన్ చేశాను. నాన్న సురేష్ నాకు నాకు కావాలి అని ఒంటలుగా మీరు వేయాలి, అప్పటికప్పుడు తడుముకోకూడదు అన్నప్పుడు, అక్క నేను వెనకాల ఉంటాను, నువ్వేం భయపడొద్దు అని నాకు హామీ ఇచ్చాడు. సురేష్ని బట్టి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత పిల్లలకు కొరియోగ్రఫీ నేర్పించడానికి నేను మన జాయ్సీని అడిగినప్పుడు జాయ్సీ పాపం కాలేజ్ అయిపోగానే చాలా కష్టపడి తన యొక్క సమయాన్ని వ్యత్యసించి పిల్లలకు ఇంచుమించు 15 రోజులు 20 రోజులు కూడా పిల్లలకు ఎంతగానో నేర్పించింది. జాయ్సీని బట్టి దేవుని నామాన్ని అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా అక్షయ కూడా తన కాలేజ్ అయిపోగానే వచ్చింది. అలాగే ముఖ్యంగా సన్నీ బాబు పాపం లేట్ అయినప్పటికీ కూడా పిల్లలకి జూనియర్ అబ్బాయిలకి ఎంతగానో ప్రయాసపడి 2 గ్రూపులు అండి, జూనియర్ అబ్బాయిలు అయితే ఆ 2 గ్రూపులకు కూడా ఎంతగానో ప్రయాసపడి చక్కగా కొరియోగ్రాఫీని నేర్పించారు. సన్నీ బాబుకి కూడా ప్రభుపేట నా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత మెర్సీ గారి కార్యక్రమం నిమిత్తము మాకు 500 రూపాయలు ఇచ్చినారు. దాన్ని బట్టి కూడా మెర్సీ గారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది మాకు సహకరించారు. ఇప్పుడైతే స్నాక్స్ ఇవ్వండి అని అడిగినప్పుడు నవీన్ గారు అన్నారు, వద్దమ్మా వారికి భోజనాలతోటే పంపించవచ్చు, సమృద్ధిగానే ఉన్నాయి, నేను సిద్ధపరుస్తానని నవీన్ గారు కూడా నాకు చెప్పారు మార్నింగ్. తర్వాత వాటికి సహకరించిన ఎస్ఆర్ గారికి రాణి గారికి కూడా నా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ, ఎన్నికలైన నన్ను దేవుడు ఇలా వాడుకున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ తెలియజేసుకుంటూ, మాకు అవకాశం కల్పించిన అమ్మగారికి అయ్యగారికి మా యొక్క ప్రత్యేకమైన అభినందనలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విన్నారు కదా. చాలాసార్లు ఏం చేస్తామంటే మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో లేట్ అవుతుందని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని అందరికీ వందనాలని చెప్పి ముగించేస్తాం. అయితే జ్యోతి గారు అందరినీ గుర్తుపెట్టుకొని మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావం అనేది కనపరిచారు. అందుని బట్టి జ్యోతి గారికి అందరూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాము. మరి ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు చెప్పారు కదా, నిజానికి తను ఎక్కువ చదువుకోలేదు. అయితే ప్రతిదీ డీటెయిల్డ్గా మాకు పంపుతారు. మాకు పాస్టర్ గారికి నాకు ఖచ్చితంగా డీటెయిల్డ్గా పెడతారు. వాళ్ళు టీచర్స్ అటెండెన్స్ వేస్తారు, పిల్లలకి అటెండెన్స్ వేస్తారు. టీచర్స్కి తెలుసో లేదో మరి టీచర్స్ అటెండెన్స్కి వాళ్ళ టైమింగ్ మినిట్స్తో సహా వేసి పెడతారు. 7:15కి ఎవరు వచ్చారు, 7:15 తర్వాత సెకండ్స్ అన్నీ కూడా వేసి పంపుతారనమాట. ప్రతిదీ షీట్లో మాకు పంపిస్తూ ఉంటారు ప్రతి ఇన్ఫర్మేషన్. మరి చాలా శ్రద్ధతో
ఇచ్చిన పని చిన్నదైనప్పటికీ చాలా శ్రద్ధతో చేస్తారు. అంతేకాదు మరి అందరికంటే ముందు రావాలని నేను టీచర్గా జ్యోతక్కకి బాధ్యతలు అప్పగించినప్పుడు, తను విదేశాల నుంచి వచ్చినప్పుడు బాధ్యతలు అప్పగించినప్పుడు ఒక మాట చెప్పాను, మిగిలిన టీచర్స్ త్వరగా రావడానికి అవ్వట్లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా ముందు రావాలి అందరికన్నా ముందు అన్నప్పుడు, మరి తను అప్పటి నుంచి మళ్ళీ చెప్పించుకోకుండా ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి తనే ఫస్ట్ వచ్చి పిల్లల కంటే ముందు ఉండాలని నేను అడిగినప్పుడు తను వచ్చి మరి ఎర్లీగానే వచ్చి తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. అందుని బట్టి జ్యోతకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా మీరు లేకపోతే జయకరంగా జరగదు. వచ్చిన తల్లిదండ్రులందరికీ మరి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన బిడ్డలకి మరి మా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఒక్కసారి అంకుల్ మరి అక్కడే కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేస్తా. టీచర్స్ కొరకు ప్రార్థన చేసిన తర్వాత మనం భోజన కార్యక్రమానికి వెళ్దాం. టీచర్స్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, టీచర్స్ ఎంతో బాధ్యతతో మరి దైవజనులు అప్పగించిన పని, పాస్టర్ గారు అప్పగించిన పని నమ్మకంగా చేసి బిడ్డలను ఎంతో ప్రోత్సహించి టీచర్స్ అందరినీ పేరు పేరు వరుసలో దీవించి మేము తెచ్చుకుని ఇప్పుడు భోజన ఏర్పాట్లు ఉంటుండగా భోజన ఏర్పాట్లు చేసిన బిడ్డలను కూడా, స్పాన్సర్ చేసిన వారిని కూడా దీవించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో పాస్టర్ గారు చెప్పిన కార్యక్రమం బట్టి నేను స్తుతిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మీ అందరికీ తోడుగా నడిపించునుగా.